అధినేత్రి మమతా బెనర్జీ మాటలు జాతీయంగా రాజకీయ దుమారాన్ని తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో ఉన్న రాజకీయమైనటువంటి విభజన అంటే ఒకవైపున ఎన్డీఏ బీజేపీ ఎన్డీఏ కూటమి, ఇంకోవైపున కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ లౌకిక పార్టీలతో కూడినటువంటి ఇండియా వేదిక. ఇది కూటమి కాదు, వేదిక. ఈ రెండింటి మధ్యలో రాజకీయ పోరాటం హోరాహోరీగా జరుగుతోంది. ఈ క్రమంలో మమతా బెనర్జీ ఇండియాకు దగ్గరగా రావటము, దూరంగా పోవటము జరుగుతూ వచ్చింది. ఆమె మొదట్లో నేనే దీనికి వ్యవస్థాపకురాలని అన్నారు. ఆ తర్వాత 1-2 సమావేశాలకు కూడా వచ్చారు, కానీ రావడం లేదు ఆ పైన. పైగా బెంగాల్లో కూడా ఇండియా భాగస్వాములైనటువంటి వామపక్షాలు, కాంగ్రెస్ ఉన్నప్పటికీ వాటిని వ్యతిరేకంగా పెట్టుకొని ఒక విధంగా బీజేపీకి మేలు చేస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. వామపక్షాలు సరే ఎట్లాగూ మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకో, కాంగ్రెస్ పార్టీ కూడా మొదట్లో కొంత ఊగిసలాడినా కానీ తర్వాత వాళ్ళు కూడా అటు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మమతా బెనర్జీ మట్టుకు బీజేపీని మించి వీళ్ళ మీద దాడి చేయటం, రాహుల్ గాంధీని ఏదో ఎగతాళి చేయటం, లేకపోతే కమ్యూనిస్టుల మీద ఎటు తిరిగి ఎప్పటిలాగా విరుచుకుపట్టడం, ఇవన్నీ చేస్తూ ఒక గజిబిజి వాతావరణాన్ని సృష్టించారు. ఆమె ఇండియాలో భాగస్వామిని కాదు, ఇండియా నిర్ణయాలకు నేనే కట్టుబడి ఉండక్కర్లేదు అన్న వాతావరణాన్ని తీసుకొచ్చారు. అటువంటి మమతా బెనర్జీ మొన్న హఠాత్తుగా ఇండియా కూటమి వస్తే నేను బయట నుంచి బలపరుస్తానని ఒక ప్రకటన చేశారు, ఒక వ్యాఖ్య చేశారు. బయట నుంచి బలపరచడం అంటే చేరరు, ఇండియాలో చేరరు సూటిగా, కానీ దాంతోనే తను ఉంటాను అనే ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నిస్తారనమాట. దీన్ని ఎలా చూడాలి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, మోదీ కదా చెప్పినట్టు 400 స్థానాలు అనేది మా నినాదం కాదు, ఏదో ప్రజలంటే మేము అన్నామని ఆయన చెప్పారు. అలాగే బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుంది, 300 స్థానాలు వస్తాయో లేదో సందేహంగా ఉందని అంటున్నారు. ఇలా అంటున్న సమయంలో మళ్ళీ ఇండియా వస్తుందేమో పొరపాటున, కాబట్టి ఇక్కడ తలుపులు తీసి ఉంచాలి. అదే సమయంలో గతంలో బీజేపీతో కలిసి పనిచేసింది మమతా బెనర్జీ, అందుకని ఇప్పుడు కూడా బీజేపీతో కూడా పూర్తిగా తెంచుకోకూడదు. కాబట్టి వాళ్ళకు కూడా ఇండియాలో భాగస్వామి కాదు కదా, నేను బయట ఉన్నాను కదా అని చెప్పే అవకాశం ఉండాలి అని భావిస్తుంది. అందుకని ఈ వైఖరిని కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి తీవ్రంగా ఖండించారు. ఇది ఒక అవకాశవాదము, ఇది ఒక పిల్లి మొగ్గ లాంటిది. గతంలో బీజేపీతో ఉన్న మమతా బెనర్జీ ఎప్పుడు ఎటు దూకాలో, తనకేది అవకాశమో అది చూసుకునే ఒక అవకాశవాదిలాగా ఉన్నారు. ఇండియాతో తనకేదో అనుబంధం ఉన్న ఒక ఇంప్రెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు తప్ప నిజంగా ఈ ఐక్యతకు ఆమె దోహదం చేయట్లేదు. అందుకే మా మీద బెంగాల్లో దాడికి తలపడ్డారు అని సీతారాం యెచూరి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా మమతా ఎలా స్పందిస్తుందో మనం చూడాలనుకోండి. అలాగే నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి బీజేడీ, అక్కడ కూడా శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీతో పొత్తు కోసం వాళ్ళు కొంచెం చర్చలు జరిపారు, కానీ అవి కుదరగా బయటికి వచ్చేసి ఒంటరిగానే వెళ్ళారు. కానీ రేపు అవసరమైతే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మద్దతు తీసుకుంటారు, కేంద్రంలో కూడా మద్దతు ఇస్తారు, ఇలాంటి అంచనాలు ఉన్నాయి వీటిని. కానీ బీజేపీ ఏమో వీళ్ళకి ప్రధాన ప్రత్యర్థిలాగా పోటీ చేస్తూ ఉంది ఒరిస్సాలో. ఇలాంటి సమయంలో గందరగోళం లేకుండా చేయటం కోసం బీజేడీ నాయకుడు ఒక ఆయన ఈరోజు ప్రకటించాడు కదా, మాకు బీజేపీ సహాయం ఎంతమాత్రం అవసరం ఉండదు, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అది నిజమే కావచ్చు, కానీ జాతీయంగా ఏం చేస్తారు? చాలా ప్రాంతీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా దీనికి మొదలు పెట్టాడు, అప్పటి నుంచి ఇది జరుగుతుంది. నేరుగా పొత్తులు పెట్టుకున్నటువంటి వాడు మన దేవగౌడ కర్ణాటకలో పెట్టుకున్నారు, ఒక దశలో మాయావతి పెట్టుకున్నారు ఉత్తరప్రదేశ్లో, నితీష్ కుమార్ అయితే ఆయన యూటర్న్ నితీష్ కుమార్ లాగా కలిసి విడిపోయి కొత్త రికార్డు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూడా అంతే. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీ పట్ల, మత రాజకీయాల పట్ల ఒక స్పష్టత ఏమీ పెట్టుకోకుండా, సిద్ధాంతపరంగా మాకు ఎన్డీఏతో కుదరదు అన్న వైఖరి తీసుకోకుండా ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అన్నట్టుగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. మరి గతంలో మమతా మంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కూడా అదే కోవలో దూరంగా ఉండిపోయారు ఇండియాకు, ఎన్డీఏకు. కానీ ఇప్పుడు ఇండియా కొంచెం వినిపిస్తుంది కాబట్టి నేను బయట నుంచి బలపరుస్తానంటున్నారు. ముందు మీ విధానం ఏదో స్పష్టం చేసుకోండి అని యెచూరి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వైసీపీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అలా పొత్తు పెట్టుకోలేదు.
కానీ ఆయన ఒక ప్రకటన చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటర్వ్యూలలో చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కంటే మోదీ మెరుగు, ఈయనకంటే రాహుల్ మెరుగు అని మేము ఎప్పుడు చెప్పలేదు అని. చంద్రబాబు నేరుగా మోదీ నాయకత్వం అని నినాదం తీసుకున్నాడు. జగన్ ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అన్న పద్ధతిలో రాష్ట్రం కోసం మా సంబంధం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ జగన్ ఇంకో ప్రకటన కూడా చేశారు. ఏమని అంటే, ఎన్నికల తర్వాత మా మీద ఆధారపడే ప్రభుత్వం రావాలి, ఆ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండకూడదు అని మేము కోరుకుంటున్నాము అని చెప్పారు. ఇతరులు కూడా చెప్పారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? బీజేపీ రావాలి కానీ దానికి పూర్తి మెజారిటీ ఉండకూడదు. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీద జగన్ మీద ఆధారపడాలి. అప్పుడు మన కోరికలు మనం సాధించుకోవచ్చు అంటుంది వైసీపీ. కానీ గతంలో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు కదా, సరే అప్పుడు కూడా బీజేపీకి మెజారిటీ ఉన్నా ఇంత లేదు. కానీ ఏం కోరికలు వచ్చాయి? ఒక్కటి కూడా రాలేదు. అందుకనే ఏపీలో అయినా, బెంగాల్లో అయినా, ఒరిస్సాలో అయినా, ఆ మాటకు వస్తే తెలంగాణలో అయినా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఊగిసలాట అనేది బీజేపీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. వాళ్ళ సొంత బలము, వాళ్ళ సొంత ఆకర్షణ ఏమి లేవు. చాలా ఆశ్చర్యం ఏమంటే, ఉదాహరణకు ఏపీని తీసుకుంటే బీజేపీ వాళ్ళు వస్తే మీ జెండాలు తీసుకురావద్దు, మీ స్లోగన్స్ ఇక్కడ ఇవ్వద్దు అని అడుగుతుంది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా బీజేపీకి తెలియకుండా జరగదు అని ప్రజలు నమ్ముతున్నారు. కానీ అలాంటి బీజేపీతో పొత్తు కోసం తగతగలాడు ఆయన పొత్తు పెట్టుకున్నాడు. వైసీపీ అయితే పొత్తు పెట్టుకోదు వాళ్ళ నేపథ్యాన్ని బట్టి. కానీ మేము మద్దతు ఇస్తాము రాజ్యాంగ పరంగా అంటారు. అంటే ఏదో ఒక విధంగా ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు పొంది హంగ్ వచ్చినా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నది నరేంద్ర మోదీ బీజేపీ ఆలోచనలాగా మనకు కనిపిస్తుంది. దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, ఏం జరుగుతుంది అన్నది మనం ఇంకో 3 దశల పోలింగ్ ఉంది, అది అయిన తర్వాత మనకు అర్థమవుతుంది.